యా లోకల్లో గెలిచేది ప్రధాన పార్టీల సంగతి ఏంటి? క్షేత్రస్థాయిలో పుంజుకొని బీజేపీ, గ్రామాల్లో డీలాపడ్డ బీఆర్ఎస్, మళ్ళీ నెగిటివ్ మోడ్లోకి కాంగ్రెస్. ఇంతకీ ప్రజలు పట్టం కట్టేది ఎవరికి? కారు కమలం కాంగ్రెస్, ఎవరి ధీమా వారిది అంటూ చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక భారీ ఎత్తున గెలవాలి అంటే వాళ్ళ ముందు 2-3 లక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు, రైతు కూలీలకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఒకసారి పడ్డాయంటే స్థానిక సంస్థల్లో కొంత క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కొంత మేర అంటే కాంగ్రెస్ పార్టీ పైన కొంత నెగిటివ్ వస్తున్న విషయం వాస్తవం, కానీ ఈ మధ్య నెగిటివ్ మొత్తం కూడా పాజిటివ్ అవుతా ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా గ్రౌండ్లో బలపడ్డదా అంటే ఇంకా నరేటివ్స్ బిల్డ్ కాలేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బయటికి వస్తేనే బీఆర్ఎస్ పార్టీ కొంతమేర బలపడే అవకాశం ఉంది. కేసీఆర్ ఇప్పట్లో బయటికి రాకపోవచ్చు. సో అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీ క్షేత్రస్థాయిలో లేదు కాబట్టి మళ్ళీ అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కనుక ఒక సమిష్టి కృషితో కనుక ఉండగలిగితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం కొంత అటు ఇటుగా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. విశ్వవేదికపై తెలంగాణ కొత్త ఏడాది శుభ సంతోషాలు నింపాలి. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్. సీఎంకు వెల్లువెత్తిన న్యూ ఇయర్ విశేష్. ఈ నెల 13 నుంచి సీఎం విదేశీ పర్యటన అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.